హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. ఇక తెలంగాణలో 10వ తరగతి పరీక్షల పత్రాల వాల్యుయేషన్కు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మార్చి 18వ తేదీన మొదలైన ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకన ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ అనేది మొదలు కానున్నది. మొత్తం 9 రోజుల్లో వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పరీక్షల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ లెక్క ప్రకారము ఏప్రిల్ 11వ తేదీ నాటికి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తి కానున్నట్లు సమాచారం అందుతోందండి. మరి 11 జిల్లాలోని 19 కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అనేది చేపట్టనున్నారు. మరి చూసుకున్నట్టయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసింది. అయితే ఫలితాలు కూడా కొంత ముందుగానే వెలువడనున్నట్లు కూడా సమాచారం అందుతోంది. గతేడాది ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు జరిగాయి. ఫలితాలను మే 10వ తేదీన ప్రకటించినట్లు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి పరీక్షలు మార్చి 18వ తేదీనే మొదలయ్యాయి. ఏప్రిల్ 2వ తేదీతో అన్ని ఎగ్జామ్స్ అనేవి పూర్తి కానున్న నేపథ్యంలో గత ఏడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పడితే ఈసారి 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలోనే తెలంగాణ 10వ తరగతి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోతే మే మొదటి వారంలో పక్కా ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా విద్యాశాఖ వాళ్ళు ఒక వివరణ అనేది ఇవ్వడం జరుగుతున్నట్టు సమాచారం అందుతోందండి. ఈ ఏడాది జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షల కోసము 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్ కోసం మొత్తం 2,676 ఎగ్జామ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి పటిష్ట భద్రత మధ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోగానే రిజల్ట్స్ ప్రక్రియ అనేది ఈ విధంగా అతి త్వరలోనే ముగించాలని విద్యాశాఖ యోచిస్తుందన్నట్టు సమాచారం అనేది రావడం జరిగింది. మరి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు వారు అందరూ ఈ 10th ఎగ్జామ్స్లో పాస్ కావాలని మన ఛానల్ తరపున మేము మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. ఇక ఉంటామండి. మేము మీ అంకల్ సతీష్ కుమార్. థ్యాంక్ యూ.